హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు వీడియో వచ్చేసి కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి అటుకుల లడ్డూని చాలా హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీ ముందుకు తీసుకువచ్చాను. అలాగే కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి పాట కూడా ఒకటి పాడతాను విత్ లిరిక్స్ తోటి. లిరిక్స్ స్క్రీన్ మీద కాకుండా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ లడ్డూలు చాలా హెల్దీ, బలం అండి. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర కూడా రోజుకి ఒక లడ్డు తింటే చాలండి, చాలా హెల్దీ అన్నమాట. మనం ఇప్పుడు చాలా వీక్ అయిపోతున్నాం ఇప్పుడున్న రోజుల్లో. ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా హెల్దీకరమైనటువంటి టేస్టీకరమైనటువంటి లడ్డూ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా అటుకులు తీసుకుంటున్నాను. ఇందులో మందం అటుకులు ఉంటాయి, పల్చటి అటుకులు ఉంటాయి, బ్రౌన్ అటుకులు ఉంటాయి, వైట్ అటుకులు ఉంటాయి. ఏవైనా తీసుకోవచ్చండి, కానీ బ్రౌన్ గా మందంగా ఉన్న అటుకులు అయితే హెల్దీ అనమాట. ఏదైనా మనం టేస్ట్ తో పాటు హెల్దీ కూడా చూసుకోవాలండి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి అటుకుల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ద్వారగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. లేకపోతే బంకగా ఉంటుంది. చక్కగా క్రిప్సీగా వేయించుకోండి. నెక్స్ట్ అవి ఒక ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ అదే బాండిల్లో ఒక కప్పు దాకా పల్లీలు, మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి పల్లీలు కూడా తీసుకోండి. వీటి కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోండి. ఈ లోపు అటుకులు చల్లారిపోతాయి. ఇలా మనం నలుపుతుంటేనే క్రిప్సీగా ముక్కలు అయ్యేలాగా అవుతాయి అనమాట. ఈ పల్లీలు కూడా ద్వారగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోండి. తర్వాత ఆ స్టవ్ కళాయి హీట్ కే కొంచెం ఒక పావు కప్పు దాకా నువ్వులు తీసుకోండి. నువ్వులు చాలా బలం అండి. ఈ నువ్వులను కూడా ఇలా లో ఫ్లేమ్ మీద మంచిగా చక్కగా వేయించుకోండి. తర్వాత ఈ రెండు చల్లారేలోపు మనం ఇంకొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 దాకా బెల్లం వేయండి. 1 కప్పు అటుకులు 1 కప్పు పల్లీలు అయినా కానీ మనం 1.5 బెల్లం పడుతుందండి. అప్పుడే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది. మీరు 2 కప్పులు వేస్తే స్వీట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే 1కి 2 పోసేసుకోవచ్చు బెల్లం కూడా. నెక్స్ట్ బెల్లం కరిగి అలా ఒక పొంగు వస్తే చాలండి, ఎటువంటి పాకం అవసరం లేదు. నెక్స్ట్ మనం పల్లీలు కూడా పొట్టు తీసేసుకొని చెరుక్కుందాం. తర్వాత ఇవి అటుకులండి. అటుకులు నూగులు ఒకేసారి పోసేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోండి. మెత్తగా అస్సలు చేసుకోకండి, రవ్వగా బొంబాయి రవ్వలాగా చేసుకోండి. పల్లీలను కూడా అలాగే బొంబాయి రవ్వలాగా చేసుకోండి. మరి ముద్దగా మెత్తగా చేసుకుంటే తింటుంటే బంకగా ఉంటుంది. ఇలా పలుకుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలాచీలు అలాగే పంచదార కూడా కొంచెం వేసుకోండి. ఇందులో ఆ గరుకుకి మంచిగా మెత్తగా పొడిలాగా అవుతుంది అనమాట. ఇవన్నీ పట్టమండి, నేను జస్ట్ అలా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ పెట్టుకుంటాను యాలక్కాయలు. ఇవి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని ఇది కరిగిన తర్వాత ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము కూడా వేసుకోండి. లడ్డూల్లో తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొబ్బరి పొడి కూడా వేసేసుకొని మంచిగా చక్కగా నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కరగబెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ ని ఇందులో పోసేసుకోండి. చెప్పా కదా ఎటువంటి పాకం అవసరం లేదని. మనం ఇలా బెల్లం పాకం పోయగానే ఇలా నురుజొస్తూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఇలాచి పౌడర్ను కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం స్టవ్ సిమ్ లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి అటుకుల పొడి అలాగే పల్లీలు నువ్వులు కలిసిన పొడిని మొత్తం కూడా ఇందులో పోసేసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడ్డదాకా మనం కలుపుతూ ఉంటే సరిపోతుందండి. ఇది కొంచెం మనం కలుపుతూ ఉండే కొద్దీ దగ్గరగా పడి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనమాట. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ స్టవ్ హైలో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారనుకోండి అది నూజిడీల పాకం లాగా వస్తుంది. ఇంత కూడా అవసరం లేదండి, ఇంకొంచెం తక్కువగా స్మూత్ గా చేసేసుకోండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేసేసుకోవటమే. ఇక్కడ మీరు ఇంత గట్టిగా ఇందాక స్టవ్ మీద ఉంచకండి. లడ్డూలు నిజంగా చెప్తున్నాను, మళ్ళీ మీరు ఆ మిస్టేక్ చేయకూడదని. లడ్డూలు అయితే కొంచెం హార్డ్ గానే అనిపించాయి నాకు. ఇంకొంచెం ముందు తీస్తే చాలా స్మూత్ గా అనిపించేది. నాకు వీడియో తీసుకుంటూ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. కానీ లడ్డూలు అయితే టేస్ట్ సూపర్ అండి, ఒక్కటి తిని ఊరుకోలేరు, అంత బాగా కుదిరాయి లడ్డూలు. కాబట్టి రేపు కృష్ణాష్టమికి తప్పకుండా ఈ నైవేద్యం చేయండి. అలాగే కృష్ణుడి కోసం ఒక చిన్న సాంగ్ అండి. తులసి దళాలతో తులతో చూదామంటే, తులసి దళాలతో తుల
యమునా తీరమందు రాస క్రీడలాడంగా యమునా తీరమందు రాస క్రీడలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు మీరాబాయి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా వెన్న మీగడలతో గోరు ముద్దలు తినిపించే వెన్న మీగడలతో గోరు ముద్దలు తినిపించే యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోయలేనురా యశోదను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోయలేనురా సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా సంసార సముద్రాన సంతృప్తిగా నలిగాను సంసార సముద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమనే తెట్టు వేయగా కృష్ణయ్య ఒట్టు చేర్చి మమ్ము బ్రోవరా ప్రేమనే తెట్టు వేయగా కృష్ణయ్య ఒట్టు చేర్చి మమ్ము బ్రోవగా తులసీ దళాలతో తులతో చుదామంటే తులసీ దళాలతో తులతో చుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.